కవిత్వం ఎవరు పడితే వాళ్ళు రాయకూడదని, కవిత్వం రాయటానికి ప్రత్యేకంగా కొన్ని లక్షణాలు కలిగి ఉండాలని మన ప్రాచీనులు చెబుతారు. ఏమిటి ఆ లక్షణాలు? పూర్వకాలంలో కవిత్వం అనేటువంటిది కూడా 64 కళల్లో ఒక కళ కింద భావించి దాన్ని ఈ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు రాస్తే లోకంలో శాశ్వతంగా నిలబడి ఉంటుంది నాయన అని చెప్పారు పూర్వకాలం. ఈ లక్షణాలు ఏంటండి? అవి ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం, హేతు అన్నాడు చిట్ట చివర. కావ్యాద్ అవ్యక్షణాత్ హేతు. హేతు అని ఏకవచనం వాడాడు. కవిత్వం రాయాలంటే ఈ 3 ఉండాలయ్యా. ప్రతిభ ఉండాలి, వ్యుత్పత్తి ఉండాలి, అభ్యాసం ఉండాలి. ఈ 3 హేతువులు అని అనలా, ఈ 3 కారణాలు అనలా, ఈ 3 కారణము అన్నాడు. అంటే ఈ 3 కలిసి ఉంటే ఉత్తమ కవిత్వం వస్తుంది. ఈ 3 లేకపోతే కవిత్వం రాస్తాడు, కవినే అనిపించుకుంటాడు, కానీ ఉత్తమ కవిత్వంగా లోకంలో నిలబడదు. ఆ 3 గురించి సంక్షిప్తంగా మనం చెప్పుకుందాం. ప్రతిభ ఉంది. ప్రతిభ అంటే అది దైవానుగ్రహంతో పుట్టుకతోటి వచ్చేటువంటి ఒక గొప్ప గుణం. ఉదాహరణకి బాలమురళీకృష్ణ గారు లాంటి గొప్ప గొప్ప సంగీత గురువులు ఉన్నారు. చాలా చిన్నతనంలో వాళ్ళు గొప్పగా సంగీత పాఠాలు నేర్చుకున్నారు, సంగీత కచేరీలు చేశారు. 7 సంవత్సరాలు 8 సంవత్సరాల వయస్సులో. అప్పటికింకా నోరు సరిగ్గా తిరగదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యాహ అంటాడు కాళిదాస మహాకవి కుమార సంభవంలో. పూర్వం నుంచి అంటే పూర్వజన్మలో ఏదైతే విద్య ఉందో, సగం వరకు ఆగిపోయిన విద్య ఏదైతే ఉందో, పరిపూర్ణమైన విద్య ఏదైతే ఉందో అది తర్వాత జన్మకు కూడా అనుగమిస్తుందట. అందువల్లే చాలా చిన్నతనంలో కొంతమంది ప్రతిభ చూపిస్తారు. ఎందుకంటే ఆ ప్రతిభ దేవుడి యొక్క అనుగ్రహం చేత పూర్వజన్మలో ఉన్నది ఈ జన్మలో వాడికి తొందరగా వచ్చేసేస్తుంది. కవిత్వం కూడా అంతే. ప్రతిభ దేవుడు ఇవ్వాలి, అది మొట్టమొదటి గుణం. అంటే ఆ సందర్భంలో తోసాలి, ఏ పదం రాయాలి, ఏ పదం రాస్తే చక్కగా ఇక్కడ మెరుస్తుంది, బాగా తెలియాలి. ఇక రెండోది, ప్రతిభ ఒక్కటి ఉంటే సరిపోదు. కవిత్వం రాయాలంటే వ్యుత్పత్తి కావాలి. వ్యుత్పత్తి అని అంటే కావ్యశాస్త్రాద్యవేక్షణాత్, తనకి ముందు రాసినటువంటి కవులు రాసినటువంటి గ్రంథాలు చదవాలి, శాస్త్రాలు చదవాలి. అనేక మంది రాశారు, వాటన్నిటినీ చదవాలి. చదివి అందులో పదబంధాలని అర్థం చేసుకోవాలి, ఆ భావాలని అర్థం చేసుకోవాలి. చేయటం వల్ల మనసులో ఒక గొప్ప సంస్కారం ఏర్పడిపోతుంది. అది ఉంటే తను రాసేటువంటి దానికి ఒక పీటలాగా ఉంటుంది. చక్కగా మంచిగా వీడు రాస్తున్నాడు రా అని అనిపిస్తుంది. ఏవి చదవకుండా రాస్తే మాత్రం ఆ డొల్లతనం తెలిసిపోతుంది. కాబట్టి బాగా చదవాలి. బాగా చదవటాన్ని వ్యుత్పత్తి అన్నారు. కవికి కావాల్సిన 2వ లక్షణం వ్యుత్పత్తి, అంటే బాగా చదవటం. ప్రాచీన గ్రంథాలు బాగా చదవాలి, ఎప్పటికప్పుడు చదువుతూ ఉండాలి. ఇక 3వ లక్షణం అభ్యాసం. ఊరికే ప్రతిభ ఉంటే సరిపోదు, ప్రాచీన గ్రంథాలు చదవటంతో సరిపోదు. ఎప్పటికప్పుడు దాన్ని వల్లె వెయ్యాలి, ఎప్పటికప్పుడు దాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి, అభ్యాసం చేస్తూ ఉండాలి. అంటే అభ్యాసం కూసు విద్య అంటారు. అభ్యాసం చేయంగా 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 నీకు మంచిగా అందులో కళ వస్తుంది, మంచి నేర్పు అందులో వస్తుంది. కాబట్టి కవిత్వం రాస్తూ ఉండాలి. విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పారు, నేను రాసిన దానికంటే చింపేసినవి చాలా ఎక్కువ అని. అన్ని వేల పద్యాలు రాస్తే అంతకు మించి నేను చింపేశాను అన్నాడు. అలా చేసి చేసి రాసి రాసి రాస్తడం వల్ల వాళ్ళకే పరిపూర్ణత తెలుస్తుంది. ఓహో, ఇది మంచిగా ఉంది నేను ఇదివరకు రాసిన దాని మీద అని అభ్యాసం చేస్తూ చేస్తూ ఉంటే ఉత్తమ కవిత్వం ఆవిర్భవిస్తుంది. కాబట్టి ప్రతిరోజు కూడా అభ్యాసం చేయాలి, కవిత్వం ఉత్తమ కవిత్వం వస్తుంది. కాబట్టి ఈ 3 కూడా హేతువులు కాదు, హేతు. అది ఇక్కడ గొప్పగా గమనించవలసిన విషయం. ఈ 3 కారణములు కాదు. అంటే ఈ 3 కలిస్తేనే ఉత్తమ కవిత్వం. వేటికే ఒక్కటి ఉంటే మాత్రం అది కవిత్వం కాదు. లేదంటే నాకు ఈ 3 లాభైన ఒక్కటి ఉంటే నేను కవిని అనిపించుకుంటే నమస్కారం, మనం ఏం చేయలేం. కానీ పెద్దలు చెప్పినటువంటి మాట మాత్రం ఇది.